వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సమాజంలో జరుగుతున్న అకృత్యాలపై ప్రైమ్ నైన్ సమర శంఖం పూరిస్తోంది. అందులో భాగంగానే ఫార్మా ఆగడాలపై సమగ్ర కథనంతో మీ ముందుకొస్తోంది. మన వైద్య రంగం మెరుగుపడాలంటే ఫార్మా కంపెనీలు రావాలి, మందుల ఉత్పత్తి జరగాలి, ఆ మందుల వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడాలి. కానీ మందుల పరిశ్రమల వల్ల లేనిపోని రోగాలు రాకూడదు. రోగాలకు విరుగుడు మందులు తయారు చేసే కంపెనీలే రోగకారక కర్మాగారాలైతే ఎలా? ఇది ప్రస్తుతం విశాఖ ఫార్మా సిటీ పరిసర గ్రామాల ప్రజల నుంచి వినిపిస్తున్న ఆవేదన భరిత మాటలు. ఫార్మా సిటీ వచ్చిందని తమ వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని వచ్చే ఆనందం కంటే ఫార్మా సిటీ వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించడంతో అక్కడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఫార్మా సిటీ వాళ్ళు ఏం చేయాలి, ఎందుకు ఇలా జరుగుతోందనే చర్చ కూడా సాగుతోంది. విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీల ఇష్టారాజ్యంపై ప్రైమ్ నైన్ ఫోకస్ పెట్టింది. అక్కడికి అతి కష్టం మీద వెళ్లి ఆధారాలు సేకరించింది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను మీ ముందుకు తీసుకొస్తోంది. ఆ వివరాలు మీరే చూడండి. విశాఖ సరిహద్దు అనకాపల్లి జిల్లాలోని ఫార్మా సిటీలో ఏర్పాటు చేసిన కంపెనీల నుంచి పెద్ద ఎత్తున కాలుష్యకారక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అందులో రసాయనాలు, హానికారక వ్యర్థాలు ఉంటాయి. వాటిని ఆయా కంపెనీలు రీసైక్లింగ్ చేయాలి. జనావాసాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. జల వనరులలో కలవకుండా చూడాలి. హానికారక రసాయనాల విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమాల ప్రకారం వాటిని మెయింటైన్ చేయాలి. కానీ అవేమీ జరగడం లేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము ఏ విధంగా కలుషితమవుతుంది అనే విషయాన్ని. సముద్రం అంతా కూడా కలుషితమవుతుంది. అటు అనకాపల్లి జిల్లాలోని ఫార్మా సిటీ కంపెనీలపైన ప్రైమ్ నైన్ న్యూస్ పెద్ద ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున విడుదలవుతున్న కాలుష్యకారక వ్యర్థాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ విజువల్స్లో మనం చూపిస్తున్నాము. సో చూస్తున్నాము అసలు ఫార్మా సిటీ కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు ఎలా రిలీజ్ అవుతున్నాయి, ప్రజల ప్రాణాల మీదకు ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని. అసలు ఈ వ్యవహారం అంతా ఎందుకు బయటకు వచ్చిందంటే అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఈ అంశాన్ని లేవనెత్తారు. విశాఖ జిల్లాలోని రామ్కీ ఫార్మా సిటీ కాలుష్యం వల్ల అక్కడి జనం అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. రామ్కీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారని, దీనిపైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై రామ్కీ వ్యవహారం తెరపైకొచ్చింది. ఈ వ్యర్థాలను ఆపాలని సీఎం చెప్పినా కొందరు కీలక నేతలు ఏమీ చేయొద్దని అంటున్నారని బోండామా వ్యాఖ్యానించారు. అసలు ఒకసారి ఏం వ్యాఖ్యానించారో చూద్దాం మనం. చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని, ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో, ఏమి
ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన, కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ, ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో 5 అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే కాలువలన్నీ నిండిపోయినాయి. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. మరి ఈ వ్యాఖ్యలు నిజమేనా? అసలు సముద్రంలో రసాయనాలు కలుస్తున్నాయా? పరిశ్రమల ఇష్టారాజ్యం కొనసాగుతోందా? అసలు లోపల ఏం జరుగుతోంది అనే దిశగా ప్రైమ్9 న్యూస్ దృష్టి పెట్టింది. ప్రైమ్9 అతి కష్టం మీద అక్కడ పరిశోధనలు చేసింది. ఆ ప్రాంతంలో తిరిగి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని కూడా సేకరించింది. విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ ఏర్పాటైంది. ఇక్కడ ఇప్పటి వరకు సుమారుగా 95 ఫార్మా కంపెనీలు కొనసాగుతున్నాయి. ఈ ఫార్మా కంపెనీల్లో సుమారు 35 నుండి 40 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఫార్మా కంపెనీల నుండి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాలైన తానం, తాడి, లంకెలపాలెం గ్రామాలు ప్రజలు సతమతమవుతున్నారు. కాలుష్యంతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాడి గ్రామం గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. కంపెనీలకు 10 అడుగుల దూరంలోనే తాడి గ్రామ ప్రజలు నివసిస్తున్నారు. అక్కడి కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏమార్చేస్తుందట. పాలకులు, అధికారులు పట్టించుకోకపోతే పరిశ్రమల ఇష్టారాజ్యం అవుతుంది. అలా ఉంది విశాఖలోని ఈ ఫార్మా సిటీ వ్యవహారం. ఇక్కడ చూడండి ఎంత దర్జాగా రసాయనాలను ఎలా వదిలేస్తున్నారో. ప్రైమ్9 న్యూస్ ఛానల్ వీటిని అతి కష్టం మీద సేకరించింది. పైపుల ద్వారా రసాయనాలను, వ్యర్థ జలాలను ఇలా సముద్ర తీర ప్రాంతంలోని పచ్చని చెట్ల మధ్య యథేచ్ఛగా వదిలేస్తున్నారో ఒకసారి మీరే ఆ విజువల్స్ లో ప్రైమ్9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ ని మేము చూపిస్తున్నాము. ఏ విధంగా వదిలేస్తున్నారో ఆ విజువల్స్ ని మనం చూడొచ్చు ప్రత్యక్ష ప్రసారంలో. రైట్, అసలు ఆ విజువల్స్ ని ఏ విధంగా కలుషితం చేస్తున్నారు, ఏ విధంగా విచ్చలవిడిగా వదిలేస్తున్నారనే విజువల్స్ ని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూసాము. అసలు ఏం జరుగుతోందని పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అంత పకడ్బందీగా ఉండే ఈ ఫార్మా కంపెనీలో అసలు విజువల్స్ కోసం మీరు ఎంత కష్టపడ్డారో, విజువల్స్ ని ఏ విధంగా సేకరించారో ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? శ్రీదేవి, ఈ ఫార్మా కంపెనీ అంటే ఏళ్ల తరబడి అనమాట ఇష్టారాజ్యంగా అయిపోయింది. వాళ్ళ ఫార్మా కంపెనీల్లోకి ఎవరిని అడుగు పెట్టినెవరు, ఎవరిని దగ్గర రానివ్వరు. ఆ రియాక్టర్ల పేరు చనిపోయినా, లేదా కాలుష్యంతో చనిపోయినా, లేదా మొత్తం భూమి, ఆకాశం అన్నీ కూడా మొత్తం కలుషితం అయిపోయినప్పుడు కూడా ఎవరు ఏమి అనకూడదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా ఈ గ్రామాల పరిస్థితి మారట్లేదు. ప్రధానంగా
లంకిలిపాలెం అయితేనే, తానం అయితేనే, తాడి అయితేనే, ఈ 3 గ్రామాలు కూడా అత్యధికంగా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇప్పుడు లంకిలిపాలెం గ్రామంలో ఉన్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ అన్ని చూస్తే కనుక కనీసం ఆ సముద్రంలో కలిసేటటువంటిది ఒక మొత్తం కూడా బ్రిడ్జ్ లాగా వేసి ఆ సముద్రంలో కలిపేసే ప్రాంతానికి కూడా ఎవరిని కూడా వెళ్ళనివ్వరు. మనం వెళ్ళి కనీసం షూట్ చేద్దాం, ప్రజలకు తెలియజేద్దాం అని చెప్పినప్పుడు కూడా అడుగున కూడా మనల్ని అడ్డుకున్నారు. ఎక్కడ కూడా కెమెరాలు తీయనివ్వలేదు. ఆ పోలీసులు వచ్చారు, లేదా సెక్యూరిటీ వచ్చారు, మన వెహికల్స్ ఫోటోలు తీశారు, మీరు తీయటానికి వీల్లేదు, పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇలాగా ఎక్కడ కూడా అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల కోసం ప్రైమ్ 9 ఎప్పుడు కూడా నిలబడుతుంది నిరూపించడం కోసం మరోసారి మనందరం కూడా ఎంతో సాహసోపేతంగా మొత్తం లోపలికి వెళ్ళి ఆ విజువల్స్ కూడా సంపాదించడం జరిగింది. ఆ గ్రామస్తులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మనం చూస్తే ఇక్కడికి వస్తే మొత్తం పీల్చే గాలి కలుషితం, తినే ఆహారం కలుషితం, తాగే నీరు కలుషితం, ఈ విధంగా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఎలా ఇచ్చినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడంతో ప్రత్యేకంగా ప్రైమ్ 9 ఫోకస్ పెట్టడం జరిగింది. యాజమాన్యం ఆదేశాల మేరకు ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టి ఆ ప్రజల కష్టాలను తప్పనిసరిగా వెలుగులోకి తేవాలని కూడా కృషి చేసింది. అందులో భాగంగానే అతి కష్టం మీద మన రిపోర్టర్ ఇక్కడ గణేష్ కానీ, మేమంతా కూడా బృందం కానీ, కెమెరా పర్సన్ అరుణ్ కానీ మొత్తం అందరం కూడా మొత్తం ఆ విజువల్స్ను షూట్ చేయడం జరిగింది. ఆ లోపలికి వెళ్ళడం జరిగింది. అడ్డుకున్నప్పుడు కూడా ఆ తాడి విలేజ్ సంబంధించి కూడా తాడి విలేజ్లోకి కూడా రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ గ్రామస్తులు ఎవరు మాట్లాడుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా ఇచ్చేయలేదు. కానీ లంకిలిపాలెం గ్రామస్తులు వేసి చాలా ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తాము కూడా ఇబ్బంది పడుతున్నాం. తాడి గ్రామం ఒకటే కాదు, మా పరిస్థితి కూడా చూడాలని వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా అది కష్టం మీద అయితే మనం ఆ విజువల్స్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు సముద్రంలో ఏ విధంగా కలిపేస్తున్నారో, ఎంత రసాయనాలు అంటే అంత కలుషిత వ్యర్థాలు, రసాయనాలు మొత్తం పశువులు తాగినా లేకపోతే చేపలు కూడా అనేక సార్లు చనిపోవడం జరిగింది చెరువులో పడి. ఈ సముద్రంలో ఈ కలపడం వల్ల మత్స్యకారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారులకి సంపద లేకపోతే చేపలు చనిపోయి లేక ఈ చేపలు తిన్నవాళ్ళు ఇబ్బంది పడి ఈ విధంగా మొత్తం కూడా ఫార్మా కంపెనీలు కోట్లు వెనకేసుకుంటూ ప్రజలకు రోగాలని ఇస్తారని చెప్పొచ్చు శ్రీదేవి. ఎస్, మనము ఇక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాము పైప్ల ద్వారా ఏ విధంగా వ్యర్థాలని ఎంత విచ్చలవిడిగా బయటికి వదులుతున్నారనే విషయాన్ని. ఎస్, ఇక్కడ స్క్రీన్ లో కూడా మనం చూస్తున్నాము ఈ 2 పైపుల ద్వారా ఏ విధంగా వదులుతున్నారు అనేది. బట్ అంత పకడ్బందీగా ఉంటే ఈ ఫార్మా కంపెనీస్ లో మీరు మొదట్లో చెప్పినట్టు అసలు వెళ్ళడానికి అవకాశమే లేదు. అలాంటిది ఏ విధంగా వెళ్ళారు, ఆ విజువల్స్ ని మీరు ఏ విధంగా సేకరించారు? ఒకసారి మీరు అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా వాసు? తప్పకుండా శ్రీదేవి. ఎందుకంటే మనం తాడి విలేజ్ని మనమే చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది ఇచ్చినప్పుడు కూడా తాడి విలేజ్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది, ప్రసారాలు చేసింది. మన రిపోర్టర్ అయితేనే మనందరం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన రిపోర్టర్ కూడా ఏ విధంగా చేశారు ఏంటి అనేది కూడా మనకు వివరించే ప్రయత్నం చేస్తారు. మన రిపోర్టర్ గణేష్ పరవాడి రిపోర్టరు ఆ తాడి విలేజ్ కానీ లేకపోతే ఈ పొల్యూషన్ కానీ మనం ఏ విధంగా చేయగలిగారు, మీరు ఏ విధంగా చేయగలిగారు? మేము వెళ్ళడం జరిగింది సార్ తాడి విలేజ్కి. పొల్యూషన్ గురించి మాట్లాడడానికి, పొల్యూషన్ గురించి ప్రజలు పడుతున్న కష్టాలని సేకరిద్దామని వెళ్తుంటే రామ్కి సెక్యూరిటీ కానీ వాళ్ళు కానీ వచ్చి ఇది తీయడానికి వీలు లేదు, పొల్యూషన్ కవర్ చేయకూడదు, మీరు ఇక్కడ తీస్తే కెమెరాలు తీసేసుకుంటాం, దీన్ని పర్మిషన్ తెచ్చుకోవాలి, పైనుంచి మాట్లాడి ఎవరు పడతారో తీయడానికి ఇది అవ్వదని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టడం కూడా మమ్మల్ని జరిగింది. అయినా కూడా మా సాయశక్తుల ఉన్న విధంగా మేము ఎంత చెయ్యాలో చేశాము. అంటే ప్రజలు ఇక్కడ పడుతున్న ఫార్మాసిటీ పొల్యూషన్ వాళ్ళు పడుతున్న చుట్టుపక్కల తానం, తాడి, లంకిలపాలెం విలేజ్ వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి మన ప్రైమ్ 9 ఛానల్ కూడా ఒక 4-5 ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. సార్ ఇలా ఉంది, మాకు మీ ప్రైమ్ 9లో కొద్దిగా మాకు స్టోరీ చేయండి, మాకు ఇన్ని బాధలు పడుతున్నారు, ఫ్యామిలీలతో ఇబ్బంది పడుతున్నాం, ప్రజలు లేడీస్ ఇబ్బంది పడుతున్నారు, ప్రెగ్నెంట్లు పోతున్నాయి, రావట్లేదు, ఇక్కడ మాకు పెళ్ళిళ్ళు కూడా అవ్వడం కష్టం, ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు, ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడం తప్ప మాకు వేరే దిక్కు లేదు అని చెప్పడం కూడా జరిగింది. గతంలో మన ప్రైమ్ 9లో ఇది వరుసగా కథనాలు కూడా చేయడం జరిగింది. దీనికి స్పందన కూడా బాగానే వచ్చింది. తాడి తరలింపు ఇష్యూలో కూడా మనం వరుస కథనాలు ఇవ్వడంతో, ఎందుకంటే చాలాసార్లు కూడా తరలింపు అని చెప్తున్నారు, అది సర్వే అయినప్పటికీ మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది. అది సర్వే అవ్వట్లేదు. ఇంకా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని కూడా వాళ్ళు బాధలు పడుతూనే ఉంటున్నారు. ఆ టైంలో మన ప్రైమ్ 9 మళ్ళీ సేకరించారు. ఇప్పుడు మనం గత 2-3 నెలల నుంచి చేసి వేయడం, దానికి అధికారులు వెంటనే స్పందించడం, దాన్ని మళ్ళీ సర్వేకి ఆర్డర్ ఇవ్వడం, కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇవ్వడం, సర్వే చేయడం ప్రజెంట్ జరుగుతుంది. ప్రైమ్ 9 ఛానల్ కూడా తాడి ప్రజలందరూ కూడా పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు అందరూ కూడా. ఇంకా కూడా ఈ ఫార్మాసిటీ పొల్యూషన్ పై మాత్రం ఇంకా తానము, లంకిలపాలెం ఉన్న విలేజ్లు ఉన్నాయి, మేజర్గా చాలా కుటుంబాలు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ పొల్యూషన్ మీద కూడా ఈ రీసెంట్గా మళ్ళీ చేయడానికి మనం వెళ్ళడం, ఆ పొల్యూషన్ సందుల్లో కలిపేయడం, పైపుల ద్వారా వదిలేయడము, దాన్ని చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా మన
స్టింగ్ ఆపరేషన్ విధంగా చూసుకొని వాళ్ళకి కంటపడకుండా ఏ విధంగా పొల్యూషన్ ఎలా వెళ్తుంది, వాళ్ళు ఏ విధంగా బయటకు వదులుతున్నారు, ఇక్కడ లోపల ఏం జరుగుతుందని సీక్రెట్గా తీయడం జరిగింది మన ప్రైమ్ లైన్లో. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కూడా అదే జరిగింది. మన వైజాగ్ టీం అందరూ కూడా, వాసు సార్ అయితేనేమి, కెమెరామ్యాన్ అరుణ్ అయితేమి అందరూ కూడా సహకరించి చేయడం జరిగింది. చాలా బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ రోజు దాని మీదనే లైవ్ పెట్టడంతో ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా మాట్లాడడానికి మనతో రెడీగా ఉన్నారు. వాళ్ళ వివరణ కూడా మనం తెలుసుకుందాం. ఇది శ్రీదేవి, మనం ఈ 3 గ్రామాల్లో ఎక్కువగా ఇబ్బంది పడే తాడి గ్రామాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా ప్రైమ్ లైన్ కృషి చేసింది. వరుస కథనాలతో ఇప్పుడు సర్వే ప్రారంభమైంది. 6 నెలల పాటు సర్వే అనంతరం కూడా ఆ గ్రామాన్ని తరలించేందుకు అయితే సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లంకిలపాలెంలో కూడా ఈ ప్రధాన సమస్య ఎక్కువ ఉంది. ఈ ఫార్మా గురించి ఇబ్బంది పడే వాళ్ళంతా కూడా స్థానికులు కూడా మనతో చాలా మంది కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీదేవి, వాళ్ళతో కూడా మరి మాట్లాడదాము. మరికాసేపట్లో కొంచెంసేపు మీరు హోల్డ్లో ఉండండి. సో అది ప్రైమ్ లైన్ అతి కష్టం మీద అక్కడికి చేరుకుని ఏ విధంగా విజువల్స్ ని సేకరించింది. అసలు నో పర్మిషన్ అన్నప్పటికీ కూడా ప్రైమ్ లైన్ మా ప్రతినిధులు కానీ మా కెమెరామెన్స్ కానీ చాలా కష్టపడి చెమటోడ్చి ఆ విజువల్స్ ని సంపాదించి అసలు అక్కడ నిజం ఏం జరుగుతుందనే విషయాన్ని ఇవాళ ప్రైమ్ లైన్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేశారు. పరవాడ రామ్కే ఫార్మా సిటీలోని ఫార్మా కంపెనీలు పారిశ్రామిక వ్యర్థాలు నిజంగానే సముద్రంలో కలుపుతుంటే గత ప్రభుత్వాలు కూడా ఎందుకు పట్టించుకోలేదనే సమస్య తలెత్తుతోంది. అంత దర్జాగా ఎలా కలుషితం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ విషయం తెలుసుకోవడానికి ప్రైమ్ లైన్ న్యూస్ అక్కడికి వెళ్ళింది. అక్కడి పరిస్థితులను కూడా కెమెరాలో చిత్రీకరించింది. చాలా మంది ఇప్పటికీ అక్కడ మాస్కులతోనే తిరగాడుతున్న సంఘటనలు ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఆ విజువల్స్ ఏ విధంగా సేకరించింది అనేది ప్రత్యక్షంగా మనం చూసాం. ఎస్ వాసు, ఒకసారి అక్కడ ఉన్న స్థానికులతో మీరు మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఎస్, మనం చూసాం అక్కడ పరవాడలో జనాలు ఏ విధంగా మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు. అనకాపల్లి జిల్లాలోని రామ్కే ఫార్మాసిటీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, ప్రమాదకరమైన రసాయనాలు నేరుగా సముద్రంలోనే కలుపుతున్నారా అనే అంశంపై ప్రైమ్ లైన్ దృష్టి పెట్టింది. అనేక వ్యయ ప్రయాసాల మధ్య అక్కడికి చేరుకుని సముద్రంలో రసాయనాలు కలిసే ఎక్స్క్లూజివ్ విజువల్స్ ప్రైమ్ లైన్ సంపాదించింది. ఇక అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత ఎవరికైనా విస్మయం కలుగుతుంది. పరిశ్రమల నుంచి కొన్ని కాలువలు తవ్వారు. అవన్నీ ఎవరికీ కనిపించవు. ఆ కాలువల్లోకి పైపులు వేశారు. ఆ పైపుల నుంచి నిరంతరాయంగా రసాయనాలు, వ్యర్థాలు ప్రవహిస్తున్నాయి. అవి చూస్తే దాదాపుగా నల్లగా నురగలతో కలిసి పారుతోంది. ఇలా ఎంత ప్రమాదకరమైన రసాయనాలు సముద్రంలో కలుస్తున్నాయో అవగతమవుతుంది. ఒకసారి మీరే చూడండి ఆ విజువల్స్ ని. సో చూస్తున్నారు కదా ఏ విధంగా సముద్రంలో కలుస్తున్నాయో. ఇదంతా గత కొన్నేళ్లుగా ఎవ్వరికీ తెలియలేదు. ఎవరిని అక్కడికి అనుమతించేవారు కూడా కాదు. ముఖ్యంగా సముద్రంలో వ్యర్థాలను కలిపే సముద్ర తీరం ప్రాంతానికి ఎవరిని వెళ్లకుండా అడ్డుకునేవారు. దీనికి గత ప్రభుత్వాధినేతలు, అధికారులు అండగా ఉన్నారని తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ రసాయనాలు, వ్యర్థ జలాలను సముద్రంలో విసర్జించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ కాలుష్య రౌడీజం ఎంత పెద్దదో ఈ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి మనం చూద్దాం ఆ విజువల్స్ ని. ఈ ప్రాంతంలో
చేపలకే కాదు ప్రజలకు ప్రమాదకరమే, ముఖ్యంగా పర్యాటకులకు కూడా ప్రమాదమే. ఈ ప్రాంతానికి పర్యాటకులను, ప్రజలను ఈ కాలుష్యకారక మాఫియా అనుమతించలేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇబ్బడి ముబ్బడిగా జనం వచ్చేసేవారు. వచ్చిన జనం కూడా చర్మ రోగాలు, ఇతర వ్యాధులతో అవస్థల పాలయ్యేవారు. ఇక్కడ చూడండి, నల్లటి కాలుష్యకారక తీరంలో జనం ఎలా మునుగుతున్నారో, అక్కడి నీరు ఎంత కలుషితమై నల్లగా మారిందో మీరే చూస్తున్నారుగా. మరి వీళ్ళకి చర్మ రోగాలు రావా? ఈ పరిస్థితికి కారకులు ఎవరు? ఈ పరిశ్రమలపై నిఘా ఉండదా? వారి నిర్లక్ష్యానికి అంతే లేదా? ఇదంతా గత ప్రభుత్వాలు ఇచ్చిన అలుసే కదా అన్న సందేహం కలుగుతోంది. ఈ ప్రాంతంలో వ్యర్థాలను, రసాయనాలు కలపడం వల్ల సముద్రంలో చేపలు చనిపోతున్నాయని, తమకు వేటకు లేకుండా పోయిందని మత్స్యకారులు కూడా ఎంతో కాలంగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. కనీసం వారి బాధ కూడా గతంలో చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పుడు బయటకు వచ్చి తమ ఆవేదనను ఇలా చెప్పుకుంటున్నారు. ఒకవేళ చెప్పినా ఈ సమస్య తీరుతుందా లేదా అనే సంశయం వారి మాటల్లో కనిపిస్తోంది. ఇందుకు వారి ఆవేదన ఏంటో ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం చూద్దాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జేఎన్పీసీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి కంపెనీల వల్ల చాలా పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొల్యూషన్ వల్ల వర్షాలు పడినప్పుడు గానీ మంచి ఈ కాలువలంతా ప్లస్ చెరువుల్లోని వాటిల్లోని వదిలేయడం వల్ల ఈ పశువులు ఆ పొల్యూషన్ వాటర్ తాగి చనిపోవడం జరుగుతుంది. ఈ పొల్యూషన్ వారి మీద అయితే మాత్రం ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. ఏదైతే ఉందో ప్రభుత్వ యంత్రాంగాలు, ప్రభుత్వాలు మారుతున్నా సరే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వాలు దిగి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఈ పొల్యూషన్ కంపెనీలు పెరుగుతూ ఉన్న ఈ తాడి గ్రామం కూడా తీస్తానని చెప్పి తీయడం లేదు, తీస్తానని చెప్పడమే కానీ తీయడం కనబడడం లేదు. అలాగే పొల్యూషన్ పెరిగిపోతూ ఉంటే కంపెనీలు పెరుగుతున్న కొద్ది పొల్యూషన్ కూడా పెరుగుతుంది. ఆ పొల్యూషన్ వల్ల మా గ్రామం లాంటి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తాడి, తానం, పరవాడ, లంకిలపాలెంలో ఈ గర్భిణీ స్త్రీలు పోవడం, అలాగే గుండె జబ్బులు రావడం, అనేకమైనటువంటి జబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఏదైనా సరే ఈ పొల్యూషన్ యంత్రాంగం మీద రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకొని ఈ పొల్యూషన్ అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. అలాగే తిక్కవనపాలెం, ముత్యాలంపాలెం చెరువుల్లో, సముద్రంలో వేటకు వెళ్లే వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ పొల్యూషన్ ని వర్షం పడేటప్పుడు, చల్లబడే కూల్గా ఉండే టైంలో పైపుల ద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా సముద్రంకి ఆ పొల్యూషన్ వాటర్ ని వదిలేయడం జరుగుతుంది. ఆ వదిలేయడం వల్ల మత్స్య సంపద చాలా ఎక్కువ చనిపోతుంది. ఆ చనిపోవడం వల్ల మత్స్యకారులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి బతుకుతెరు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళకి వాడుకున్న ఈ చెరువులంతా, సముద్రం అంతా వదిలేయడం జరుగుతుంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పొల్యూషన్ దాని మీద అయితే మాత్రం ఎక్కువగా సిద్ధశుద్ధితో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. ఈ కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టారంటే దాని మీద పొల్యూషన్ వస్తుందో లేదనే విషయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కూడా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా పొల్యూషన్ కంట్రోల్ ఈ రామ్కి యాజమాన్యం. అందరికీ నమస్కారం. నా పేరు సుందరపు శ్రీనివాస్, 79వ వార్డు జనసేన నాయకులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన ప్రీతం నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక శాసనసభ్యులు మాట్లాడడంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పొల్యూషన్ బోర్డుపై గత 10 ఏళ్లుగా పడుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకోకుండా మన ఉప ముఖ్యమంత్రి వచ్చి 1.5 years అవుతుంటే ఆయన్ని ప్రశ్నించడం చాలా బాధాకరంగా ఉంది. మేము స్థానికంగా లంకిలపాలెం గ్రామంలో ఉంటాం. మాకు ఆనుకొని మినిమం 100 కంపెనీలు మా చుట్టుపక్కలే ఉన్నాయి. అందులో ఎన్నో రకాల పొల్యూషన్స్ మేము పోరాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా పోరాడుతూనే ఉన్నాం, ఇంకా పోరాడుతాం కూడా. ఈ రోజు కూడా ఆ సమస్యలు తీరలేదు. గత ప్రభుత్వంలో
ఈ రామ్కి యాజమాన్యానికి సంబంధించిన అయోధ్య రామరెడ్డి గారి పాలనలో మీరు ప్రశ్నించవలసింది. ఈ రోజు ఇంకా ఆయన వచ్చి 1.5 year అవ్వకుండానే ఒక గౌరవ జనసేన పార్టీకి ఆయన అధినేత అయ్యండి ఆయన మీరు ప్రశ్నించడంపై మేము బాధను చింతిస్తున్నాం. బాధాకరంగా ఉంది మాకు కూడా. ఈ విధమైన చర్యలను మీరు ఆపి స్పందించే విధానం ఎలా ఉండాలనేది మీరు తెలుసుకొని మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విలువనిచ్చే మాటలు మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ పొల్యూషన్ పై మా గ్రామంలో కూడా మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒక నియంత్రణ తీసుకొచ్చి దీన్ని కంట్రోల్ చేస్తే మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు. అనకాపల్లి జిల్లా తీవ్రమైన కాలుష్య కోరలో చిక్కున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటి అంటే ఫార్మా సిటీ నుండి ఎదజల్లుతున్నటువంటి కాలుష్యం భూగర్భ జలాలు నాశనం అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే ఏదైతే రామ్కి సిఇటిపి నుండి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి శుద్ధి చేసి సముద్రానికి వదలవలసినటువంటి జలాలని బహిరంగ ప్రదేశాల్లో ఏదైతే చెరువులు కాలువలు గడ్డలు ఉన్నాయి వీటిల్లో వదిలేస్తా ఉన్నారు. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, ఈ మండల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకొని మేము అల్లాడుతున్నాం, మా పరిస్థితులు బాగులేదు, భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి, వ్యవసాయం నాశనం అవుతున్నాయి, పశు సంపద నాశనం అవుతా ఉంది, పశువులు చూలు కట్టడం లేదు, ఏదైతే మత్స్య సంపద ఉందో మత్స్య సంపద నాశనం అవుతా ఉన్నాయి. పెద్ద చెరువు ఊర చెరువుల్లో అనేక సార్లు చేపలు చనిపోయి చేపలు తేలినటువంటి పరిస్థితి, టన్నుల కొద్దీ చనిపోయినటువంటి పరిస్థితి, వర్ణతీతం ఈ ప్రాంత ప్రజల యొక్క కాలుష్య యొక్క సమస్యలు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దీని మీద విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. రామ్కి పరిశ్రమకి నోటీసులు ఇచ్చారు. సో మనం చూస్తున్నాం కదా అక్కడ స్థానికుల ఆవేదన, ఆందోళన ఏ విధంగా ఉందో. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంత ఆందోళన చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఒకవైపు సముద్రంలో వేటకు వెళ్దామన్నా వాళ్లకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. మరోవైపు అక్కడ సముద్రంలో చేపలు కూడా చనిపోతున్నాయి. చేపలు మాత్రమే కాదు, ఆ గ్రామంలో ఉన్న పశువులకు కూడా వ్యాధులు సోకి అవి కూడా చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇటు పశువులు, అటు మత్స్యకారులకు ఉపాధి లేక అక్కడ ఫిషెస్ చనిపోయి, ఇటు మనుషులకు కూడా సర్వరోగాలు వచ్చి ఎంతో నష్టపోతున్నామని చెప్తున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం వాసు దగ్గరికి వెళ్దాం. వాసు కూడా అక్కడ స్థానికులతో రెడీగా ఉండడం, మనతో మాట్లాడించడానికి. వాసు, ఏంటి అసలు ఇప్పటి వరకు కొంతమంది ఆవేదన మనం చూసాము. అసలు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎవరు పట్టించుకునే దాఖలాలే లేవు, పట్టించుకునే నాదుడే లేడు అని అంటున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆ వ్యర్థాలను తొలగించి పొల్యూషన్ కంట్రోల్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒక్కసారి మీరు కూడా స్థానికుల దగ్గరే ఉన్నారు. అసలు స్థానికులు ఎప్పటి నుంచి సమస్యలతో బాధపడుతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు అనే వాళ్ళ బాధను మనకు వినిపిస్తారా? తప్పకుండా శ్రీదేవి. ప్రధానంగా ఈ ఫార్మాసిటీ వల్ల 3 గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ తానం, తాడి, లంకిలిపాలెం. ఆ తాడి విలేజ్కి వస్తే ప్రైమ్ నేను ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేయడం జరిగింది, గ్రౌండ్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది, వరుస కథనాలు ఇవ్వడం జరిగింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. కలెక్టర్ కూడా ఎమ్మెల్యేతో కలిపి సమావేశం ఏర్పాటు చేసి ఆ గ్రామస్తులను కూడా తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ తాడి విలేజ్ ఎందుకంటే ఫార్మాసిటీకి జస్ట్ ఆనుకునే ఉండటం వల్ల చాలా ఎక్కువ ప్రభావితం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి చాలామంది మహిళలు అయితే గర్భిణీ పోతుంది, లేకపోతే మొత్తం కూడా ఊపిరితిత్తుల వ్యాధులతో చనిపోతున్నారు, మృత్యువాత పడుతున్నారు. మనుషులు కనీసం ఊరు పీల్చలేని పరిస్థితి, నీరు తాగలేని పరిస్థితి, తింటున్న తిండిలో కూడా కాలుష్యం పడిపోతుంది. ఈ సమస్యలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది ప్రైమ్ న్యాన్. దీంతో ప్రభుత్వం దిగొచ్చి ప్రస్తుతం సర్వే కూడా చేస్తుంది. ఈ 6 నెలల్లో సర్వే అనంతరం కూడా గ్రామాన్ని తరలించేందుకు అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మనం ఉన్నటువంటి లంకిలిపాలెం, ఈ లంకిలిపాలెం గ్రామం కూడా ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇన్ని సంవత్సరాలు అయినా సరే మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు సమస్య పరిష్కారం కావట్లేదు? ప్రైమ్ నైన్ ఛానల్కి ధన్యవాదాలండి. ఇన్ని రోజులకి మా కష్టాలు తెలుసుకొని మా విలేజ్ వచ్చి ముందుగా మీ ప్రైమ్ నైన్ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదంతా వర్ణాతీతం కాదండి. మేము గత 30 ఏళ్ళ నుంచి ఈ పొల్యూషన్తో కొట్టుమిట్లాడుతున్నాం. అది ఎట్లాగంటే చెప్పడానికి వర్ణాతీతం. ముఖ్యంగా ఏంటంటే గాలి పీల్చుకుందామంటే ఆకాశంలో లేదు, గ్రౌండ్లో వాటర్ తాగుదామంటే వాటర్లో ఏముందంటే పొల్యూషను. అది ఎట్లాగంటే మబ్బు వచ్చేటప్పుడు విపరీతంగా పొల్యూషన్ రసాయనాలన్నీ స్టాక్ చేసి ఈ ర్యాంకీ యాజమాన్యం ఏంటంటే నిమ్మకి నీరెత్తినట్టు ఏమంటే గాలిలో వదిలేస్తారు.
గ్రౌండ్ వాటర్ ఏంటంటే మేము ఆల్రెడీ ఏపీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్కి ఏముందంటే పంపించడం జరిగింది. జరిగినా సరే తూతూ మంత్రంగా ఇక్కడ ఏదో విలేజర్స్ని వాళ్ళే వెళ్ళి ఎంక్వైరీ చేసి క్లోజ్ అయిపోయింది. అలాగనే ఏముందంటే వాళ్ళు రికార్డులో నమోదు చేసుకొని పంపించేస్తారు. 10 అడుగుల్లో పడిపోద్దండి ఇక్కడ. ఆ వాటర్ ఏంటంటే అంతా రసాయనాలతో వాసన, అది వాసన చూస్తే అస్సలు తాగలేం. మాకు మంచినీళ్ళు కానీ ఏది కూడా ఇక్కడ సప్లై లేదు. వాటర్లో పూర్తిగా కలుషితం అయిపోయింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే లంకిలిపాలెం కానీ తానాం కానీ తాడి కానీ ఎవరు కూడా మ్యారేజెస్కి ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఊపిరితిత్తులు పోతున్నాయి. ఆడవాళ్ళకి ఏముందంటే లోపల గర్భిణీలు నిలబడటం లేదు. గర్భిణీలు పోయి ఒకవేళ ఉన్నా సరే అంగవైకల్యంతో పుడుతున్నారు. అది ఎంత దారుణం అంటే కొన్నాళ్ళకి ఏముందంటే 3 దారిపోతుందండి ఈ విలేజ్లు 3 కూడా. ఇంకోటి ఏంటంటే మాకు 500 మీటర్లు మధ్యలో ఎలేరు కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ దాటిన వెంటనే రామ్కి ఫార్మసిటీ. మాకంటే దారుణం ఏంటంటే ఒక గోడే అడ్డు తానాంకిని తాడికిని. ఆ 2 విలేజ్లు అయితే మరీ దారుణం. మాకు ఎక్కువగా ఏంటంటే ఈ దిశగా గాలి ఎక్కువగా వేస్తారు కాబట్టి మరీ ముఖ్యంగా ఏంటంటే మాది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి విలేజ్లు. వ్యవసాయ ద్వారంగా పాడి పెంచుకుందాం, గేదెలు పెంచుకుందాం అంటే వాటర్ కలుషితం అయిపోయి చెరువులో వాటర్ తాగి గేదెలు చనిపోతున్నాయి. మొన్ననే ఉగ్గినప్పరం అన్న రైతుకి సుమారుగా 1,50,000 విలువ చేసే పాడి గేదె చనిపోయింది. రామ్కి యాజమాన్యం కానీ పాలకులు కానీ ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరి దారి వారిదే. మరీ ముఖ్యంగా చెప్తున్నామంటే రాజకీయాలకు అతీతంగా యాజ్ ఏ గ్రామ పౌరుడిగా మా ఆవేదన ఏంటంటే ఇక్కడ పాలకులు కానీ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. తక్షణమే ఈ ప్రైమ్ వీడియో ద్వారా, ఈ మ్యూజువల్స్ ద్వారానే సరే మమ్మల్ని పట్టించుకొని, మరీ ఘోరం ఏంటంటే మొన్ననే ఈ రసాయన తాలూకా వేస్ట్ వస్తుంది. దానికి డంపింగ్ యార్డ్ ఎలాగని ఏముందంటే తాడి విలేజ్ని ఆనుకొని పెట్టారు. అక్కడ నష్టం జరుగుతుంది. కానీ మేము వెళ్తే మా మీద అరెస్టులు, కేసులు. రామ్కి సెక్యూరిటీ ద్వారా లోపలికి వెళ్ళకపోతే తాడి కొండెక్కి ఆ కొండ మీద నుంచి దిగి లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ పరిస్థితి ఏంటని తెలుసుకున్నాం. అది అక్కడ పరిస్థితి ఏంటంటే రైతు వారి ఎక్కువ చేసిన లేనటువంటి ల్యాండ్లో కూడా ఈ రామ్కి యాజమాన్యం ఆక్యుపై చేసి అక్కడ ప్లేయర్స్ని ఏముందంటే ఈ రసాయన తాలూకా ఎరువుల తాలూకా వేస్ట్ని అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. ఎందుకు డంప్ చేశారంటే మా మీద కేసులు. నేను యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా మాట్లాడటం లేదండి, మా ఆవేదన వెలిగించుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఏ ఛానల్ కూడా పట్టించుకోకుండా ప్రైమ్ 9 ఛానళ్ళు మా దగ్గరికి వచ్చి మా తాలూకా మనోభావాలు, మా తాలూకా వేదనలు, మా తాలూకా కష్టాలు తెలుసుకోవడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. మా విలేజ్ తరపు నుంచి వందలాది వేలాది జనాలు పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యూత్ కానీ ప్రజలు కానీ మీరేం చేసినా సరే మీతోటి మేము ముందుండి మీకు సపోర్ట్ చేయడానికి మేము దెబ్బలు కాసి కేసులు పడినా సరే దాన్ని జైల్లో పెట్టినా సరే మీకు సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా సముద్రంలో కలుపుతానన్నారు, సముద్రంలోనూ కూడా కలపటం లేదు. ఇక్కడ ఎక్కడికో వేస్ట్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి చెరువులో కలిపేసి ఆ చెరువులో పంటకు పెడితే పంట చచ్చిపోతుంది, పశువులు తాగితే పశువులు చనిపోతున్నాయి. ఆ విధమైనటువంటి ఆవేదనతో ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే మీరు పాలకుల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి, మరీ ముఖ్యంగా ఏంటంటే గత 6 నెలల క్రితమే నేను CMO ఆఫీస్కి రామ్కి యాజమాన్యం మీద పొల్యూషన్ మీద ఒక లెటర్ పెట్టడం జరిగింది. 3 నెలల క్రితమే ఇదే ప్లేస్లో అనకాపల్లి పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. పాలకులందరి మధ్యలోనే ఎంక్వైరీ చేసి క్లోజ్ అయిపోయింది. అలాగని రాసి గవర్నమెంట్కి ఫైల్ పంపించారు. మాకు రోజుకి మార్నింగ్ ఒక్కళ్ళు, ఈవినింగ్ ఒక్కళ్ళు CMO ఆఫీస్ నుంచి వస్తుంది. పరిష్కారం అయిపోతే 1 నొక్కండి, పరిష్కారం అయిపోతే 2 నొక్కండి అంటారు. ఆ 1, 2 నొక్కుకోవడం తప్ప ఎటువంటి పరిష్కారం కూడా అవ్వలేదు. ఇక్కడ ఎటువంటి పరిష్కారం అవ్వలేదు. ప్రైమ్ వీడియో వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎటువంటి సమస్య అయినా సరే, ఎన్ని దెబ్బలు తిన్నా సరే
రామ్కి యాజమాన్యం కానీ, పోలీసులు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏ కేసులు పెట్టినా సరే మీకు సపోర్టుగా ఉండి ఈ మ్యూచువల్ సంపాదించి దీన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకొని వెళ్ళి పరిష్కారం చేస్తారు. అలాగని గ్రామం తరఫున మేము స్వయంగా విన్నవించుకుంటున్నాం. ఇది శ్రీదేవి అరెస్ట్లో కూడా చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది కూడా ఉన్నారు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరేమంటారు? వాసు ఒకసారి మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ ఆవేదన ఆక్రందన ఒకసారి మళ్ళీ మనం తెలుసుకుందాము. సో చూసినాం కదా ఆయా గ్రామాల ప్రజల ఆవేదన ఆక్రందన ఏ విధంగా ఉందో. మనం అక్కడ చూసిన మత్స్యకారులే నష్టపోవడం కాదు, ఆయా గ్రామాల మహిళలకు అసలు గర్భం కూడా నిలవట్లేదు. అసలు ఏ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ గ్రామాల్లో ఉన్న మహిళల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే వ్యర్థాలు ఏ విధంగా దుర్గంధం చేస్తున్నాయనేది మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఫార్మా కంపెనీల నుంచి ఎప్పుడు ఏ రియాక్ట్ పేలుతుందో అనే భయం కూడా ఇక్కడ ప్రజలను వెంటాడుతోంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా వీరి భయానికి కారణమవుతోంది. అర్ధరాత్రి వేళ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ రియాక్టర్ పేలుతుందో భయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జనం పడుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మేం ఏం పాపం చేసుకున్నామో ఏమో, ఈ తాడి గ్రామంలో పుట్టడమే మా శాపమా అంటూ తాడి గ్రామస్తులు ఏళ్ల తరబడి ఆవేదన చెందుతున్నారు. ఈ కంపెనీల నుండి వచ్చే తీవ్రమైన దుర్వాసన, పొల్యూషన్, కాలుష్యం వల్ల ఇక్కడ మహిళలకు పిల్లలు కూడా సరిగ్గా పుట్టడం లేదు. కొందరికైతే చర్మ వ్యాధులు బాగా పెరిగాయి. చిన్నపిల్లలకైతే ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కాలుష్యం వల్ల చనిపోయారు. ఇంకా మా గ్రామం నుండి తరలించే లోపు ఎంతమంది చనిపోతారు అంటూ గ్రామస్తులు ఆవేదనతో గడుపుతున్నారు. ఇప్పటికే ఊరి నుండి చాలా వరకు వలస వెళ్లారు. మరికొంతమంది బయటకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఇక్కడ ప్రజల కష్టాలను బయట ప్రపంచానికి తీసుకొచ్చేందుకు ప్రైమ్ 9 న్యూస్ ఎన్నో ప్రయత్నాలు చేసింది, కథనాలను ప్రసారం చేసింది కూడా. గత దశాబ్ద కాలంగా ఈ పరిశ్రమలను ఆనుకొని ఉన్న తాడి గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి. కానీ అవేవీ నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రైమ్ 9 బృందం ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో తిరిగి వార్తలు రాసింది. చాలా సక్సెస్ స్టోరీస్ ను కూడా చేసింది. రామ్కే ఫార్మా వల్ల చుట్టుపక్కల గ్రామాలు, ముఖ్యంగా తాడి గ్రామంలో ప్రజల దుస్థితిపై వరుస కథనాలు కూడా ప్రసారం చేసింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. తాడి గ్రామం తరలింపు కోసం సర్వే కూడా చేపట్టింది. గ్రామాన్ని తరలించేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఒకసారి మనం చూద్దాము, ఆ విజువల్స్ లో చూద్దాము ఏ విధంగా ఈ సక్సెస్ స్టోరీని ప్రైమ్ 9 న్యూస్ చేపట్టింది. ఆ విజువల్స్ లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రైట్, ఇక పూర్తి సమాచారాన్ని వాసు మనకు సవివరంగా అందిస్తారు. వాసు, పరవాడ జిల్లాలో మనం చేసిన ఈ ప్రత్యేక కథనాలు ఏంటి, వాటిపైన వచ్చిన స్పందన ఏంటి, ప్రజలు ఏమంటున్నారు, ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే అసలు ఎవరు కూడా ఎటువంటి ధైర్యం చేయలేదు అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని బయట ప్రపంచానికి చూపించడానికి. కేవలం ప్రైమ్ 9 న్యూస్ మాత్రమే చాలా ధైర్యం చేసి ఆ నిజాన్ని వెలికి తీసి ప్రజలకు ఇవాళ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది. ఒకసారి మీరు మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? శ్రీదేవి, ఇప్పుడు మనం ఆయన చెప్పడం చూసాం. ఎన్నో ఇబ్బందులు పడి అరెస్టులు కూడా లెక్క చేయకుండా మొత్తం అంతా కూడా వాళ్ళు ఇబ్బంది పడి చేయడం జరిగింది. ఈ 3 గ్రామాల్లో ముఖ్యంగా తాడి విలేజ్, మీరు అన్నట్టు తాడి విలేజ్ సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు. ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా వరుస కథనాలు, అంటే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని మొత్తం గ్రౌండ్ రిపోర్ట్లు కానీ ప్రత్యేక కథనాలు కానీ మొత్తం అన్ని చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా హర్ష వ్యక్తం చేస్తూ ప్రైమ్ 9కి పాలాభిషేకం కూడా చేసే పరిస్థితి ఏర్పడింది. అసలు అక్కడ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఉన్న జనాభా ఏ విధంగా ఆహారం తింటున్నారు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, భూగర్భ జలాలు ఎలా కలుషితం అవుతున్నాయి, అంటే వాళ్ళు చర్మంపై ఒంటిపై ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి కనీసం గర్భిణీ పోతుంది, పిల్లల్ని ఇవ్వట్లేదు, అక్కడ ఆడపిల్లలు ఎవరు కూడా ఉండలేని పరిస్థితి. మొత్తం ఈ సమస్యలన్నింటినీ కూడా జనంతో మాట్లాడించి అక్కడ ఉన్న సమస్యలు వెలుగులోకి తేవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు కూడా స్పందించడం జరిగింది. కలెక్టర్ కూడా ప్రత్యేకమైన సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మనం ఇచ్చిన కథనాలతో ప్రభుత్వం కదిలింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అయితే తాడి విలేజ్ సంబంధించి కూడా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మనం ఇచ్చినటువంటి సమాచారం మొత్తం 100% కరెక్ట్ అని ప్రభుత్వం
ప్రభుత్వం నమ్మింది. దీంతో ప్రభుత్వం చెప్పిన విధంగా మొత్తం కూడా సర్వే చేయడానికి అంటే దశాబ్దాల తరబడి ఏళ్ల తరబడి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ గ్రామాన్ని తరలించమని ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎమ్మెల్యేలు వచ్చారు, మొత్తం అందరూ కూడా హామీ ఇచ్చారు. సీఎంలు మారిపోతున్నారు తప్ప గ్రామం మాత్రం తరలిపోవట్లేదు. ఈ నేపథ్యంలో ప్రైమ్9 చేసినటువంటి విజయం సాధించింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నాయి. సర్వేలు 3 నెలల నుంచి కూడా సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేల అనంతరం 6 నెలల్లో ఎంతమంది జనాభా ఉన్నారు, వీళ్ళని ఎక్కడ తరలించాలి, వీళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, మొత్తం ఇదంతా కూడా వివరించి అంతా కూడా తెలియజేసి వాళ్ళందరికీ కూడా సరైన ఇళ్ళు ఇచ్చి వాళ్ళ నివసించడానికి సరైన ఉపాధి చూపించి చర్యలు తీసుకునేందుకైతే వేలాది మంది గ్రామస్తున్నారు కూడా. గ్రామస్తుల్లో అందరూ కూడా ఎవరెవరు ఎప్పటి నుంచి ఉన్నారో సమాచారం తీసుకుంటున్నారు. త్వరలోనే ఆ విలేజ్ కూడా తరలించేందుకైతే సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మనతో పాటు ఇక్కడ చాలామంది కూడా వచ్చారు మొత్తం మాట్లాడేందుకు కూడా. సార్ చెప్పండి, చాలా సంవత్సరాల తరబడి ఆయన చెప్పారు అరెస్టులో మొత్తం జైళ్ళు ఇవన్నీ కూడా ఛేదించుకుని మీరు ముందుకెళ్ళిన స్థలాలు ఇచ్చి భూములు ఇచ్చి మీరు ఎందుకు ఇబ్బంది పడాయి? మేము ఇలాంటి పోరాటాలు చాలా చేసామండి. పోరాటాలు చేయడం వల్ల ఫార్మాసిటీలో ఏం జరుగుతుందో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం వెళ్ళామనుకోండి గేట్లు కూడా ఎంట్రీ ఉండదండి. అంటే ఇక్కడ కాలుష్యం ఫార్మాసిటీ రామ్కీలో ఏం జరుగుతుందో తెలీదు. మన అసెంబ్లీలో కూడా మొన్న బండమ్మ గారు మాట్లాడారు, దానికి ఏం చేస్తారో ఈ ప్రభుత్వాలు చూడాలి. ఒకటి, ఇప్పుడు వర్షం పడితే భయందాలతో చుట్టుపక్కల విలేజ్లు భయపడుతున్నారు. ఏ పొల్యూషన్ ఏ కాలంలో వదులుతున్నారు, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియట్లేదు. ఎందుకంటే చుట్టుపక్కల మేకలు కానీ చాలా గేదెలు కానీ మిగతావన్నీ చనిపోతున్నాయి. అలాగే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు కూడా సేఫ్టీ పాటించట్లేదు. ఏ కెమికల్ లోపల సేఫ్టీ లేకపోవడం వల్ల ఫార్మాసిటీలో ఎంప్లాయీస్ కూడా సేఫ్టీ లేకపోవడం వల్ల భయంతో ట్యాంకులో దూకడం కూడా జరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలు దిక్కుచోతం చేతిలో పడ్డారు. వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు. దీనికి తక్షణమే ఫార్మా యాజమాన్యం కూడా వీళ్ళకి సరైన న్యాయం జరగాలి. అలాగే తాడు ఉంది, సిటీపీ ఉంది, అది ఎక్కడి నుంచో వ్యర్థ పదార్థాలు తెచ్చి మన దగ్గరలో ఉన్న 3 విలేజ్లు తానం కానీ వాళ్ళ తాడి కానీ లంకిలపాలెం కానీ వీటి వల్ల చాలా చాలా పొల్యూషన్ అండి. ఇది మనం మొత్తం గ్రౌండ్ అంతా పొల్యూషన్ అయిపోతుంది. వర్షం పడబోడికి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాగే కాలువల్లో నుంచి ఇప్పుడు పరవాడ చుట్టుపక్కల విలేజ్లో చాలా చెరువులు ఉన్నాయి. మన అందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు. గేదెల్లో మేకల్లో మిగతా అన్నీ మేపుకుంటారు. దానివల్ల వాటర్ వెళ్ళడం వల్ల దాంట్లో అవి తాగడం వల్ల చనిపోతున్నాయి. ఏ కంపెనీ వదులుతున్నారు? 100 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ ఫార్మాలో. ఈ కంపెనీలో ఎవరు వదులుతున్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఏది వస్తుంది, ఏ రసాయనం వస్తుంది తెలియక ఇబ్బంది పడుతున్నాం. దీనికి వెంటనే ఈ రామ్కీ యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వాలు కానీ తక్షణమే న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంకా చాలామంది కూడా ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఇప్పుడు తాడి విలేజ్లో మేమైతే మొత్తం వరుస కథనాలతో ఆ గ్రామాన్ని తరలించే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడున్న సమస్య, ఈ గ్రామంలో ఉన్న సమస్య? ఒకప్పటి నుంచి లంకిలపాలెం గ్రామం ఒకప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉండేది. మన ఫార్మా సిటీ రాకముందు, ఫార్మా సిటీ వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. నైట్ పూట విపరీతమైన స్మెల్ వదిలేస్తుంటారు. దాంతో కూడా మేము ఉక్కిరి బిక్కిరి అవుతుంటాం. అదేవిధంగా ఇక్కడ మేము ఎక్కువ సమస్యలు మేమే ఫేస్ చేస్తాం. ట్రాఫిక్ సమస్య కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా లంకిలపాలెం జంక్షన్లో అన్ని విధాలుగా ఫార్మసిటీకి సంబంధించిన ప్రతి సమస్యని కూడా మేమే ఫేస్ చేస్తుంటాం. లంకిలపాలెంలో కూడా చాలా మంది నిరుద్యోగ సమస్య ఉంది. ఫార్మాలో ఈ అంతా పొల్యూషన్ అంతా మేము పడుతున్నాం, కానీ జాబులు మాత్రం బయట వాళ్ళకి ఇస్తున్నారు. ఈ విధంగా కూడా నిరుద్యోగ యువతకు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది కూడా ఈ ఉద్యోగాలు వస్తాయని ఈ బీఎస్సీ కెమిస్ట్రీలు అవి చేసి చాలా వరకు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరికి ఏమీ కూడా న్యాయం జరగట్లేదు. అదేవిధంగా పొల్యూషన్తో కూడా చాలా సతమతం అవుతూ ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఈ విధంగా ఫార్మా యాజమాన్యం స్పందించి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. చాలామంది కూడా వచ్చారు. సార్ ఏమంటారు, మీరేమంటారు? మరి లంకిలపాలెం గ్రామం ఒక నిర్వాసిత గ్రామంగా ప్రకటించి, ఎందుకంటే పొల్యూషన్కి మాకు ఏరియా కెనాల్ ఒక్కటే మంచిదారి, కనీసం బఫర్ జోన్ కూడా దాటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏంటంటే ఇక్కడ పిల్లల పరిస్థితులు కూడా ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా కానీ మేము పొల్యూషను నెక్స్ట్ ఇలాంటి వ్యాధులు మేము భరిస్తున్నాం. ఎవరికైనా ఉద్యోగ సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు అన్నీ కోల్పోయారు. వ్యాపారాలు ఇచ్చారు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఇవి లేవు. ఇప్పుడు రాత్రి అయితే ఏలేరు కెనాల్ దాటిన తర్వాత మొత్తం చూడండి, ఆ పొల్యూషన్ మీద ఎక్కున్న బడ్డీ, నల్ల బుక్కి, ప్లయాస్ వీటితో మొత్తం తాడెంత ప్రభావితం, లంకెలపాలెం దానికి 100 రెట్లు ప్రభావితం ఉంది. దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి దీన్ని బయటికి పంపించే విధంగా ఇక్కడ ఉన్న వ్యవస్థను కాపాడాలని కోరుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంతోమంది చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉన్నారు,
కనీసం కంపెనీకి వెళ్ళి ఒక రిజ్యూమ్ కూడా తీసుకోవట్లేదు రానివ్వట్లేదు. మీ లంకెలపాలెం అనే వాటిని ఒక తాడి కానీ స్థానం వల్ల వెయిట్ లంకెలపాలెంలో ఒక కాంట్రాక్ట్ బేసిక్ జాబ్లు కూడా దొరకట్లేదు. కానీ ఇక్కడ కొన్ని పొల్యూషన్ కానీ రాత్రి కానీ ఉదయం నుంచి నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు పోయి కొంచెం దీనిపై తక్షణమే రామ్కీ యాజమాన్యం ప్రకటించి లంకెలపాలెం కూడా ఒక నిర్వసతిగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భూములు ఇచ్చేది వీళ్ళు, ఉపాధి లేకపోవటం, ఆరోగ్యం పాలవటం, అనారోగ్యం పాలవటం, ఇబ్బంది పడటం వీళ్ళు. అసలు ఏంటి సార్, ఎందుకు ఈ దుస్థితి ఎందుకంటారు? అదే సార్ మా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎక్కడో ఉన్నటువంటి బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు తీసుకొచ్చి మా నెత్తిని ఇక్కడ పెట్టారు. మా ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు లంకెలపాలెంలో వెళ్ళి ఏ విలేజ్లో ఉన్నటువంటి ఏ ఇంట్లోకి వెళ్ళి మీరు సెర్చింగ్ చేయండి, ఒక బాత్రూమ్కి వెళ్తే సుమారు 10 బకెట్ల నీళ్ళతో క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ ఇల్లు పట్టుకోండి, ఏ ఆకు పట్టుకోండి, ఏ చెట్టు పట్టుకోండి, విపరీతమైనటువంటి దుమ్ము ధూళి, దానికి అనుబంధంగా నడుస్తున్నటువంటి వెహికల్స్, విపరీతమైనటువంటి పొల్యూషన్. ఈరోజు మేము ఈ లంకెలపాలెంలో నివసించలేని పరిస్థితి ఉంది. అలాగే తెల్లవారు 4 గంటలకి సరదాగా వాకింగ్ చేసుకుందాం అని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితికి విపరీతమైన దుర్భరమైనటువంటి వాసన భరించలేకపోతున్నాం, పీల్చలేకపోతున్నాం. ప్రాణాయామం చేయండి, అవి చేయండి, ఈ చేయండి, గాలి పీల్చుకుంటే విపరీతమైన పొల్యూషన్తో సంబంధించినటువంటి గాలి ఈ కడుపులోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలియదు. కళ్ళు మంటలు, ఒక్కోసారి ఇటువంటి లోపల స్టమక్లో ఉన్నటువంటి రకరకాలటువంటి కడుపులో తిప్పడం, ఇటువంటి వ్యాధులతో చాలామంది సఫర్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఈ యొక్క కంపెనీల్లో అధునాతనమైనటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏ టెక్నాలజీని ఉపయోగించి చేయట్లేదు, ఏదో నామమాత్రంగా చేసి వదిలేస్తున్నారు. ఆ యొక్క ఎఫెక్ట్ మేము అనుభవిస్తున్నాము. 1/2 కిలోమీటర్ల దూరంలో ఉండి మీ యొక్క ఈ బాధలన్నీ అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఈ యొక్క ప్రభుత్వము, ఈ యొక్క పెద్దలు పట్టించుకొని మా యొక్క మంచి అధునాతమైన పరికరాలు ఇవ్వాలి. అలా అని చెప్పి మేము దేశ ఆర్థికాభివృద్ధికి అన్నింటికి అంటే అడ్డు చెప్పే పరిస్థితి అయితే అది కాదు. అధునాతనమైన పద్ధతులు, దాని సిస్టమ్స్ ఫాలో అయ్యి ప్రజలకు అవగాహన కల్పించి దాని యొక్క పొల్యూషన్ని పరిశీలించి దాని యొక్క వాయువుల్ని మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్, స్వచ్ఛమైన ఆక్సిజన్ రిలీజ్ చేసేటటువంటి మంచి చర్యలు తీసుకుంటారని మా యొక్క పెద్దల్ని వీళ్ళందరినీ కోరుకుంటూ ఈ లంకెలపాలెం విలేజ్ తరపునటువంటి చర్యలు తీసుకోమని, ముఖ్యంగా ఈ యొక్క ప్రైమ్ 9 ఈ యొక్క టీవీకి మా యొక్క ధన్యవాదాలు. ఇప్పటి వరకు మాకు ఇలా సహకరించి మా బాధలు తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు లేరు. అలాంటి ఈ యొక్క టీవీకి ముఖ్యంగా మేము మా యొక్క విలేజ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ముఖ్యంగా మా మిత్రుడు గణేష్ ఈ యొక్క కార్యక్రమంలో యాక్టివ్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి మా చేత మా యొక్క బాధలను వెలిబుచ్చేటటువంటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి క్లియర్గా వెళ్ళాలనే ఉద్దేశం మీద, మా యొక్క బాధలు క్లియర్గా తెలియజెప్పాలనే ఉద్దేశం మీద ఇది చెప్తున్నాం సార్. ఏ ఒక్క కంపెనీ మీద కానీ, ఏ ఒక్క దేశ ఆర్థికాభివృద్ధి గురించి కానీ, ఏ ఒక్క పార్టీల గురించి కానీ ఉద్దేశం కాదు. మా యొక్క ఆరోగ్యకరమైనటువంటి మా యొక్క క్షేమాన్ని అభివృద్ధి చేయమని, మా బాగా నివసించేటట్టు చూడమని, మేము ఈ ఊరిని మా అంతలో మేమే విడిచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మాకు తేవద్దు. ఇటువంటి ఇల్లు మళ్ళీ మేము తెచ్చుకొని మీ యొక్క పరిస్థితులు అవతలికి వెళ్ళి కట్టుకోవాలంటే ఎంతో ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఆర్థికాభివృద్ధితో కూడుకున్నటువంటి శ్రమ మాకు. దయచేసి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవాలని మా అఖిలపక్షంగా మా యొక్క విలేజ్ తరపు నుంచి, ముఖ్యంగా టీవీ 9 నుంచి మేము తెలియజేస్తున్నాము. ప్రైమ్ 9 ద్వారా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ టైమ్ 9 టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవండి. తప్పకుండా సార్, ఎందుకంటే ప్రైమ్ 9 ప్రజా సమస్యలు, పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు వెలుగు తీయటం ఉంది. ఇప్పటికీ విజయవంతం కూడా సాధించడం జరిగింది. సార్ మీరేమంటారు? మేము దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ ఉన్నాం, కనీసం వాసన పీల్చలేకపోతున్నాం, మాకే ఇబ్బంది ఉంది. మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఉండలేకపోతున్నానండి. ప్రైమ్ టీవీ వారికి ధన్యవాదాలు. అలాగే మాకు ఫార్మాసిటీ వస్తేప్పుడు మేము చాలా ఆనందించామండి. ఎందుకంటే కంపెనీలు వస్తే ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఫార్మాసిటీ వచ్చిన తర్వాత మాకు బాధలు ఏంటి మొదలయ్యాయి అనేది మాకు అర్థమవుతుంది. ఫార్మాసిటీ రావడం వల్ల అప్పుడు వస్తుందని చాలామంది బయట నుంచి వచ్చిన జనాలందరూ కూడా ఫార్మాసిటీ మొదలైన తర్వాత ఈ వాసనలో ఇక్కడ ఉన్న రాత్రుల టైము ఈ విపరీతమైన పొల్యూషన్ వదిలేయడం వల్ల బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ స్థలాలు అయితే వదిలేసి, ఇళ్ళలో అయితే వదిలేసి పోయారు. అలాగని మేము రెసిడెన్షియల్గా ఉన్న వాళ్ళమే, మేము ఇక్కడ ఈ ఊరిని వదిలేసి వెళ్ళలేము. కానీ మాకు ఫార్మాసిటీ ముఖద్వారం లాంటిది. మాకు ఫార్మాసిటీ పొల్యూషన్తో పాటు మాకు ఈ రోడ్డు పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైపోయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, మన స్థానిక నాయకులు, ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడినా సరే
అధికారులు మరి ఏం చేస్తున్నారో తెలియదు, గవర్నమెంట్లు ఏం చేస్తున్నారో తెలియదు. ఎంతమంది మాట్లాడినా ఈ ఫార్మాసిటీ యాజమాన్యాన్ని ఏం చేయలేకపోతున్నారో లేకపోతే ఏంటో తెలీదు. ఈ సీఎం అండర్లోనే పనిచేస్తున్నారో లేకపోతే వీళ్ళు ఎవరు అండర్లో పనిచేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. కప్పుడులు అయితే చాలా బాగానే ఉంటాయి, ప్లాన్లు అయితే అధికారులు బాగానే తయారు చేస్తారు. అవి అమలు చేస్తున్నారా లేదా అనేది ఏ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్లో అధికారులు పట్టించుకోరు. ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఈ ఆ ఫార్మాసిటీ కట్టినప్పుడు 2.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల భూములు కావాలని అన్నారు. ఫార్మా మొక్కలు నాటలేదు, ఏమి చేయలేదు. ఆ పొల్యూషను ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని అధికారులు సీఎం గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారు కూడా చాలా బాగా మాట్లాడుతుంటారు. అక్కడ అది పొల్యూషన్ అవ్వకూడదు, ఇక్కడ పొల్యూషన్ అవ్వకూడదని. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసే బాధ్యత కూడా తీసుకొని అధికారుల మీద యాక్షన్ తీసుకొని మాకు మా ఆరోగ్యాలు కాపాడాలని కోరుకుంటూ టీవీ ప్రైవ్ ఈ టైంకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. సార్ చెప్పండి, ఇప్పుడు చూసాం మేము కూడా చాలా ఇందాక నుంచి చూస్తున్నాం, అసలు వాసన కూడా పీల్చిన పరిస్థితి, గాలి కూడా పీల్చిన పరిస్థితి. మీరు అందరూ కూడా అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? చాలా జనాభా వేల మంది ఉన్నారు కదా, ఇక్కడ వేల మంది కూడా ఇదే పరిస్థితి. ముందుగా ఈ ప్రైమ్ నైన్ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు. అయితే ఈ పోరాటం ఈ రోజు కాదు, గత 15 ఏళ్ళగా మేము ఈ పోరాటం చేస్తూనే వస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా గతంలో మేము తెలియజేసాం కూడా ఈ విషయాన్ని. లంకిలిపాలెం గ్రామంలో జంక్షన్లో నిరాహార దీక్ష చేసి గత ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు కూడా జరగకపోవడం వల్ల నేను నిరాహార దీక్ష చేసి జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత లంకిలిపాలెంలో నేను ఒక్కరోజు నిరాహార దీక్ష చేసి ఆ రోజే దీన్ని ఖండించడం జరిగింది. ఈ మీడియా వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ ఈ లోకల్ పరంగా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరు కూడా కనీసం అందరూ కలిసి ఉమ్మడిగా చేద్దామన్న కార్యక్రమం ఎవరైతే రావట్లేదు. అందరం కూడా మైకుల్లో మాట్లాడుతున్నాం, అందరం కూడా స్థానిక సమస్యల మీద తెలియజేస్తున్నాం తప్ప ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ ఫార్మాసిటీ మీద ఒక్కసారి మనం ధ్వజమెత్తితే పక్కాగా ఇది కంట్రోల్ అవుతుందని అయితే మాత్రం నమ్ముతున్నాను. రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఇక్కడ నేను మాట్లాడడం జరిగింది. ఈ పొల్యూషన్పై మనకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విషయంపై అసెంబ్లీలో పంచకాల రమేష్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడి మన రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఎన్ని చేసినా సరే వీళ్ళ ఆటలు అరికట్టలేకపోతున్నాం. దాంతోపాటు ఈ మధ్య పంచకాల రమేష్ బాబు గారు వచ్చి రాగానే ఈ ఫ్లైయర్స్ బుక్పై తరపాలు వేయించడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వంలో ఓవర్లోడ్ లేస్తూ విపరీతంగా ఇబ్బందులు పెడుతూ దాని మీద ఎంత మాట్లాడినా సరే మాట్లాడాను కాబట్టి గత ప్రభుత్వంలో మాట్లాడాను కాబట్టి నన్ను తీసుకొని వెళ్ళి స్టేషన్లో పరవాడ స్టేషన్లో ఒకరోజు పెట్టారు, ఒకరోజు తీసుకెళ్లి సబ్బవరం స్టేషన్లో ఒకరోజు పెట్టారు. అంటే ఈ విధంగా మాట్లాడితే మమ్మల్ని లోపల పడేయడం ఈ ఆనవాయితీ అయిపోతుంది అనమాట. అంటే ఇంకే విధంగా మేము స్పందించాలి అంటే భయంతో స్పందించలేక 10 మందిని తీసుకెళ్లి స్పందిద్దామంటే 10 మందిలో యూనిటీ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే విడగొట్టే రాజకీయాలు చేయడం వల్ల రావట్లేదని నా అభిప్రాయం. అయితే దీనికి పూర్తిగా సహకరించేది నాకు తెలిసి అయితే లంకిలిపాలెం గ్రామంకి ఒక మీడియా తప్ప ఎవ్వరూ సహకరించట్లేదు. ఎందుకంటే తెలుసు ప్రైమ్ నైన్ తాడి విలేజ్ తరలించడం చాలా కీలక పాత్ర పోషించింది, మీరు కూడా తెలుసు, మేమైతే ముందుంటాం. తాడి గ్రామం తరలింపు అనేది పక్కాగా జరుగుతుందని అయితే నేనైతే ఈ ప్రభుత్వంలో నమ్ముతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాటలు తప్ప ఎప్పుడు జరగలేదు, ఈ ప్రభుత్వం అయితే చేస్తుందని పక్కాగా నమ్ముతున్నాను. ఆల్రెడీ దాని మీద సర్వే కూడా జరుగుతుంది. మన రీసెంట్గా గౌరవ శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు గారు మాట్లాడడం కూడా జరిగింది. తాడి తరలింపు అనేది జరుగుతుంది. కానీ మా దౌర్భాగ్యం, లంకిలిపాలెం దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడు కూడా తాడి తానం పరవాడ తప్ప లంకిలిపాలెం మాట అనేది లంకిలిపాలెం వాళ్ళ దగ్గర నుంచి కూడా మాట రావట్లేదు. తాడి తానం పరవాడే కాదు, లంకిలిపాలెం ఇన్నాళ్ళు ఒక ఫార్మాసిటీ వల్ల ఇబ్బంది పడేది. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈ ఎన్టీపీసీ రోడ్డు క్లోజ్ చేసిన తర్వాత ఈ అచితాపురం మొత్తం యావత్ వెహికల్స్ అన్నీ కూడా ఇటువైపు వెళ్ళడం, ఎన్టీపీసీకి వెళ్ళే బొగ్గు కూడా ఇటు నుంచే రవాణా వెళ్ళడం, అదొక పూర్తి దౌర్భాగ్యం అయిపోయింది మాకు. ఇంతటి చక్కని ఈ విధంగా మీడియా కూడా మాకు సపోర్ట్ చేస్తే కొంత ఈ మధ్యకాలంలో స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకసారి తెలియజేస్తూ ఈ సమస్యలపై ఆల్రెడీ ఆయన పోరాడుతున్నారు. ఆయన రీసెంట్గా నాకు చెప్పడం ఏం జరిగిందంటే, శ్రీను నువ్వు నాకు రీసెంట్గా కాల్ చేసి ఏదైనా గట్టి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే మీ అందరూ నేను ఉంటాను, పక్కగా వెనకాతలు ఉంటాను అనగానే ఆ రోజు ఆయన చెప్పిన విధంగా ఒక్కసారి ప్రయత్నం చేయగానే వెంటనే బళ్ళకి తరపాలు కట్టి ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలేసుకున్నట్టుగా జరిగింది. కానీ ఒక ప్లయర్స్ బుక్లో ఇంకా ఇటు నుంచి వెళ్ళే వెహికల్ పక్కగా బొగ్గులు కడుతున్నాయి, అట్నుంచి వచ్చే ఆ ప్లయర్స్ మాత్రం ఇంకా తడి బొగ్గు రావడం వల్ల రోడ్ల మీద పడిపోతుంది. అది ఏంటంటే వాళ్ళు క్లీన్ చేయకపోవడం పోగా ఈ లంకిలిపాలెంలో
అంటే బుగ్గు అంటే ఒక ఏరియాలో ఉండిపోదు, రకరకాలుగా వెదజల్లుతుంది. దాన్ని మాత్రం పక్కాగా అరికట్టి క్లీనింగ్ మాత్రం పక్కాగా చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా లంకిలపాలెంలో ఎటువంటి సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్థిక సహాయం పొందిందని ఏది కూడా లేదు. ఏదో ఒక మానవతా దృక్పథంతో ఒక కంపెనీ ముందుకొచ్చి చేయడం తప్ప ఏ కంపెనీ కూడా లంకిలపాలెం ఆదుకొని లంకిలపాలెం సమస్యలు మా సమస్యలను తెలియజేసుకొని వాళ్ళు ముందుకొచ్చి లంకిలపాలెంని అభివృద్ధి చేద్దామని ఏ ఒక్కరు అనుకోవట్లేదు. ఏ నాయకుడు కూడా వెళ్ళి గతంలో వాళ్ళని ప్రశ్నించేది కూడా లేదు. వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు చేస్తారేమో, వాళ్ళని ప్రశ్నించకుండా మనం ఏం చేస్తారు, వాళ్ళని అడగడం జరుగుతుంది. గతంలో ఒక రోజు ధర్నా చేసినందుకు వెంటనే ఈ రోజు ధర్నా చేస్తే తర్వాత రోజు మన ఇదే ప్రైమ్ నైన్ గణేష్ ఆ రోజు సహకారంతో మేము తీసుకొని అందరూ మీడియా మిత్రులు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మేము విజయం సాధిస్తే తర్వాత రోజు వెంటనే వాటరింగ్ చేసి ఫుల్గా వాటర్ తరిపేశారు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ కాదు కూడా మనం రీసెంట్గా ఒక వీడియో పెడితే నేను జనసేన నుంచి మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను పోరాడి ఆ బొగ్గు గురించి మాట్లాడుతుంటే ఇదే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఇది బొగ్గు రోడ్లు బాగలేదని చెప్పి చూపిస్తుంది. మేము మా బొగ్గు గురించి మా కాలుష్యం గురించి మాట్లాడుతుంటే రోడ్లు బాగలేదని నా వీడియోని తీసుకుని వెళ్ళి వేరే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వేరేగా వైరల్ చేసుకుంది. అది ఈ విధంగా రాజకీయాలు గ్రామాల్లో చేయడం తప్పు. గ్రామం అభివృద్ధి కోసం పోరాడాలి, గ్రామం కోసం బతికే వాళ్ళం కాబట్టి మేమందరం కూడా గ్రామానికి ఏదైనా న్యాయం చేయమని ఈ ఫార్మా యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను. ముఖ్యంగా నేనైతే ఒక్కసారి మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి మా గ్రామానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ లేకపోతే మీ సొంత నిధులతో కానీ మా గ్రామాన్ని కాస్తంత ఆదుకొని ముందు నడిపిస్తే ఈ గ్రామంలో స్థిరస్థాయిగా ఉన్న మాలాంటి వాళ్ళందరం కూడా గ్రామంలో నివసిస్తాం. లేదనుకుంటే గ్రామం వదిలి బయటకు పోయే పరిస్థితి రానివ్వకుండా మీరు మమ్మల్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. ఇప్పటికే తాడి విలేజ్ కూడా తరలించడం జరిగింది. చాలా తానం అయితేనే మొత్తం చాలా ఈ 3 గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఈ గ్రామాల కూడా అదే పరిస్థితి ఉంది. మీరేమంటారు, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ కూడా సేమ్ ఇదేనండి. లంకిలపాలెం వచ్చేసరికి మరి ఏం జరిగిందో తెలియదు కానీ అధికారులకు కానీ లేదా రామ్కి యజమానికి కానీ లంకిలపాలెం అనేసరికి సరిగ్గా పట్టించుకోవట్లేదండి. ఒక రామ్కీతోటే పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నామంటే, రెండోది ఏంటంటే బొగ్గు బొల్తోటి ఒక రకమైనటువంటి ఇబ్బంది, మూడోది ఏంటంటే ఫ్లైయర్స్. ఒక సైడ్ ఎంచుని బొగ్గు, ఇంకో సైడ్ నుంచి ఫ్లైయర్స్, కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి, విపరీతమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. మనుషులకే కాదు అలాగే పశువులు కూడా వస్తున్నాయి. స్కిన్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫార్మాసిటీలో ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ జరుగుతున్నట్టుగా రామ్కి యజమాని ఏం చేస్తుందంటే ఒక మనిషికి 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇచ్చి పంపించేస్తుంది. అంటే మనిషి తాలూకా ప్రాణం విలువ 20 లక్షలు 30 లక్షలైనా రామ్కి యజమాని కొల్లు మూసిపోయిందా? అంటే మనిషి జీవితం 30 లక్షలతో క్లోజ్ అవుతుందా? ఇంకా ఏమీ లేదా మనిషి జీవితానికి? మేము డిమాండ్ చేసాం ఆల్రెడీ. గతంలో కూడా ప్రైమ్ 9 టీవీ న్యూస్ సంబంధించి మాట్లాడినప్పుడు చెప్పాం, మనిషి ప్రాణం ఖరీదు కట్టలేరు. కట్టడానికి కనీసం మేము 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ప్రాణం విలువ మీరు 2 కోట్లు కట్టండి, వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. అంతేగాని ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రమాదాలు ఏ టైంకి ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. గుండెల మీద చెయ్యేసుకొని బతుకుతున్నటువంటి ఊర్లు విలేజ్లు చాలా ఉన్నాయి. కానీ ఇవి కూడా ఏం పట్టించుకోవట్లేదు. దానికి సరైనటువంటి సేఫ్టీస్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. రియాక్టర్ల పేరు చాలా మంది కూడా చనిపోతున్నారు. రియాక్టర్ పేర్లు చాలా మంది చనిపోతున్నారు. లంకిలపాలెం వచ్చేసరికి పూర్తిగా పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నారండి. ఈ గ్రామం ఉంచాలో లేదో బయటికి వెళ్ళిపోలో తెలియదు. బయట నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా రామ్కి సంబంధించింది దీనికి సంబంధించి గ్రీన్ బెల్ట్ అనేది ఒకటి ఉంది. గ్రీన్ బెల్ట్ జోన్లో మొక్కలు పెంచుతున్నారు, చెట్లు పెంచుతున్నారు, అటువంటిది కూడా లేదు. ఈ వేళ సుమారుగా 12 నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. ఎటువంటి సేఫ్టీ తీసుకోవట్లేదు. అదేవిధంగా లంకిలపాలెం తాలూకా మనిషి అనేది ఒక రెజ్యూమ్ పెట్టుకొని ఒక జాబ్ పర్పస్ గురించి వెళ్ళినా జాబ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రెజ్యూమ్ మేము ఉండటం ఓకేసారి చెప్పడం, కింద డస్ట్బిన్లో పడేయడం. కనీసం కొంతమంది అయితే కొన్ని కంపెనీలు గ్రామస్తులు గ్రామ పేదలు వెళ్తే వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ కంపెనీ వాళ్ళ నుంచి. అంటే ఈ పొద్దున్న లేచిన నుంచి లక్షల మంది వెళ్తున్నారు, ఇదే రూట్ నుంచి వెళ్తున్నారు. మరి వీళ్ళు ఏం పాపం చేసుకున్నారు లంకిలపాలెం గ్రామస్తులు? మేమందరం ఏం పాపం చేసుకున్నాం చెప్పండి? ఈ ఊర్లో పుట్టి పెరుగు మా తాతలు ముత్తాతలు మా నాన్నలు అందరూ ఇక్కడ ఉన్నారు కదా. మరి ఆ రోజులేంది ఈ రోజు మేము అందరూ స్కిన్ డిసీజ్తో చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరికీ రకరకాలమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. మరి రామ్కి యజమాని ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళకి అంటే మనిషి ప్రాణం అంటే వాళ్ళకి విలువ లేదా? మేము అడుగుతున్నాం, ఎందుకు విలువ లేదు? అలాగే సంబంధించింది రామ్కి సంబంధించిన సిఎస్ఆర్ నిధులు చాలా వస్తున్నాయి. ఆ నిధులకు సంబంధించింది ఊర్లో ఎటువంటి సేఫ్టీస్ కూడా తీసుకోవడం లేదు. ఇప్పుడు అలా చూడండి, మన ఫ్లైఓవర్ ఉంది, బ్రిడ్జి, ఈ పక్క చూడండి మెట్టి, ఆ పక్క మెట్టి, అదంతా కంట్లోనే అంట. కనీసం రామ్కి యజమాని పట్టించుకోదు, అటు బొగ్గు వాళ్ళు పట్టించుకోరు, ఫ్లైఓవర్ సంబంధించి పట్టించుకోరు. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఎవరిని అడిగినా సరే అక్కడికక్కడికే చేతులు ఎత్తేసి మాకు సమాధానం లేదు, మేమేం చెప్తాం, మీరు పై అధికారికి వెళ్ళండి, లేదా పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఫోన్ చేయండి. పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా వస్తున్నారు.
చూస్తున్నారు. మరి ఇక్కడ ఇన్ని పొల్యూషన్ కంపెనీలు ఉన్నాయి కానీ ఆ పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి అంత పర్ఫెక్ట్గా ఉందని రికార్డు రాసి వెళ్ళిపోతున్నారు. ఏ విధంగా రాసి వెళ్ళిపోతున్నారు అనేది మరి మాకేం అర్థం అవ్వట్లేదు. మరి దానికి సంబంధించింది కూడా అసలు పొల్యూషన్ కంపెనీలైనా అందరి నోట్లు అంటే వస్తే పొల్యూషన్ లేదని రాస్తున్నారు. దానికి అయినటువంటి సరైన సేఫ్టీస్ కూడా లేకుండా పొల్యూషన్ లేదని చెప్పి ఏ విధంగా ఇస్తున్నారని మేము చెప్తున్నాం. అలాగే మా గ్రామస్తులందరికీ కూడా దీనికి సంబంధించిన సేఫ్టీస్ తీసుకుంటే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి ప్రైమ్ నైట్ టీవీకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఈ పోరాటాన్ని ఈ రోజు కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి ఈ పోరాటాన్ని కొనసాగి మాకు సరైనటువంటి సేఫ్టీస్ తీసుకోవాలని మా లంకిపాం గ్రామం తరపు నుంచి మా గ్రామ పెద్దలందరి తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఇది చాలా మంది కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చి నిరసన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? పెద్ద ఆయన ఉన్నారు సార్, మీరు కూడా చాలా కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరేమంటారు? ఏమంటామంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది కరెక్టే, కానీ ఏంటంటే మాకున్నటువంటి సమస్యలు కానీ మాకున్నటువంటి దౌర్భాగ్యం కానీ మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఎన్నో అనుకోవచ్చు, కాదంటం లేదు. మాకు అటువంటి ఏ తేడా పాడాలు లేవు. మేము ఏది చేసినా సరే కానీ పార్టీలన్నీ పక్కన పెట్టి ఒకే పార్టీగా నడిపిస్తున్నాం. ఈ అమ్మవారిని కానీ మేము ఉండడం కానీ మేము ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండటం లేదు. కానీ ఈ ఫార్మల్ సిటీ వచ్చింది, ఈ ఫార్మల్ కంపెనీ వచ్చిందంటే చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మా కుర్రోళ్ళకి చదివించుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాల మీద మేము ఏదో బతుకుతాము అని మేము ఆశించాం. కానీ ఆ ఉద్యోగాలు రావటం లేదు. తర్వాత ఏంటంటే భూములు ఇచ్చిన వాళ్ళు చక్క పైనున్నారు, ఆ డబ్బులు తీసుకొని అనుభవించే వాళ్ళవి లంకెలపాలెం, తానాము, పరవాడ, తాడి, అది అనుభవించుకోవాలి. ఈ డస్టు, ఈ పొల్యూషను, ఈ దుమ్మి, ఈ ధూళి ఎక్కడికో ఎందుకు నా ఆరోగ్యమే. నేను 42 సంవత్సరాలు ఒక రైల్వే ఎంప్లాయీగా పనిచేసి వచ్చాను. 2007లో రిటైర్ అయ్యాను. కానీ అక్కడ ఉన్నన్నాళ్ళు నా ఆరోగ్యం చాలా బాగుండేది. ఇక్కడికి వచ్చాను, ఈ పొల్యూషన్ దెబ్బకి ఖచ్చితంగా నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. ఎప్పుడూ మందులు వాడడమే. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వచ్చిందంటే డాక్టర్ గారు చెప్పారు, దానివల్లే అలాగని, ఈ పొల్యూషన్ వల్ల అలాగని చెప్పారు. నీకు ఈ ఫుడ్ అదేం కాదబ్బా, నీ పొల్యూషన్ వల్లే వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు. ఎంత పచ్యం చేసినా ఇదేం పచ్యం కాదు, మనకి ఈ పొల్యూషన్ ఏం పచ్యం కాదు. బొగ్గుబళ్ళు వెళ్తానే ఉన్నాయి, కిందన పడతానే ఉంది, ఎగురుతానే ఉంది. పొద్దుట్లేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరమే ఇల్లు రూపు చేస్తే ఇంత దుమ్మి ఎత్తిపోస్తానే ఉన్నాం. కానీ ఇది ఏ గవర్నమెంట్ కూడా స్పందించలేదు. కానీ ఇన్ని రోజుల బట్టి ఉమ్మడిగా ఉండేది రాష్ట్రం 2014లో విడగొట్టేశారు. 2014లో విడగొట్టినప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా స్పందించాం, అందరమే కలిసి స్పందిస్తే ఆయన కొంతవరకు ఓ మాదిరిగా చక్కటి సలహా చెప్పారు. ఆయన మీద మనం అబద్ధం ఆడవలసిన పని నాకు లేదు. చక్కటి సలహా చెప్పారు, కానీ సలహా చెప్పారు కానీ పని అవటం లేదు. 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019లో ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు పెద్దవారు, మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ ఛానల్ వారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడిగి సమస్యలు తెలుసుకుంటున్నారు కనుక పోనీ మీ ద్వారాగానే సరే మాకు సరైనటువంటి సౌకర్యం ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ తాడి కానీ పరవాడ కానీ తానం కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు. మేము అడగవలసిన పని మాకు లేదు. మా గ్రామం గురించి మేము అడుగుతున్నాం కనుక మా గ్రామానికి తగినటువంటి ఈ పొల్యూషన్ సమస్య ఇన్ని బాధలు పడుతున్నారు కదా, మరి అధికారులు కలిసారా? అధికారులు ఏమంటారు? అధికారులు చేస్తామంటున్నారు, కానీ నోటు మాటే కానీ చేతులతో పని లేదు అని నేను చెప్తున్నాను కదా. చేతులతో పని లేదు. అధికారులు కలుస్తున్నాము, వాళ్ళు చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు, మేము వెళ్తే గౌరవిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ చెయ్యాలి కదండి, చేయటం లేదు. ఏ ఎమ్మెల్యే చేయటం లేదు, ఏ ఎంపీ చేయటం లేదు, ఏ సీఎం చేయటం లేదు. ఇప్పుడు 2014 నుంచి ఈ మూడో సీఎం, 2014లో సీఎం, 2019లో సీఎం, 2024లో సీఎం, కానీ ఏ సీఎం చేయటం లేదు. చెప్తున్నారు, మేము వెళ్తే చక్కరంగా గౌరవిస్తున్నారు,
చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ చెప్తున్నారు, కానీ చెయ్యాలి కదా సార్, చెయ్యట్లేదు. అందుకని మీరైనా సరే మా యందు, మా గ్రామం అందు దయ ఉంచి చేస్తారని నమ్మకంతో మీరు ఇక్కడికి మా నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది పరిస్థితి. అధికారులు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు సార్. ఇప్పుడు అధికారులు పట్టించుకోక, ప్రభుత్వం పట్టించుకోక, ఆ రామ్కి మిమ్మల్ని అసలు దగ్గర కూడా రానివ్వకుండా ఇలా చేస్తుంది. మరి ఏం చేయదలుచుకున్నారు? మరి ప్రజాప్రతినిధులు చేయాలి సార్. ప్రజాప్రతినిధులు మేము చెప్తున్నాం సార్, మా పరిస్థితి ఎలా ఉన్నాయండి. ఇప్పుడు 2002 నుంచి కూడా ఈ బాధలు మేము పడుతున్నాము. కానీ ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఆ ప్రభుత్వాలు కూడా మొదటి నుంచి మేము చెప్తున్నాను, పేషెంట్గా ఉన్నప్పుడు కానీ నేను బాధపడుతున్నాను. అది చెప్పి 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 ఇంకా ఇచ్చిపోయి నాకు చెప్పబుద్ధి అయ్యట్లేదు. ఎందుకంటే నేను 88లో పేషెంట్ అయ్యాను, 89లో నుంచి 90లో ఇది కంపెనీలకు వచ్చాయి. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము బాధలే పడుతున్నాము. అయినా చాలాసార్లు నేను వెళ్ళి ప్రసవాలకి వెళ్ళి చెప్పాను, అండి వీళ్ళు అంకిలిపాలలో పిల్లలు ఎక్కువ, పిల్లలకి ఆడవాళ్ళకి ముసలికి మాత్రం ఎక్కువ ఇది ఇబ్బంది భయపడుతున్నాం వాసనకి పోలీసులకి అని చెప్పాం. చెప్తే నాయకులు కూడా నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడిని, అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడిని. చెప్తే అది సార్ చేద్దాం సార్, ఇది సార్ చేస్తాం సార్, మీకు అన్నీ అయిపోతాయి, ఇది అయిపోతాయి చెప్పడమే కలిసి అని ఒకసారి కూడా స్పందించలేదు. ఒకసారి టెంట్ వేద్దామనేసి మీ స్కూల్ దగ్గరికి వెళ్తే మినిస్టర్ గారు వచ్చి, ఏంటి మీరు టెంట్లో గింట్లో వేయకండి కాశీరావు గారు, మేము పోలీసుల గురించి మాట్లాడాము అని చెప్పారు. అయినా కానీ అప్పుడు కూడా అవలేదు. ఇప్పటికిప్పుడు కూడా ఇది నైట్ టైంకి ఉదయం లేకపోతాడికి గోళాలు నీళ్ళు వేసుకొని ఉంకండి, ఇలా కాసి కట్టేసి నాశలాగా ఉంటుంది. ఆ నీళ్ళు స్నానం చేద్దామని చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ దీనివల్ల పిల్లలకి ఎక్కువ ఇబ్బంది ఉందండి. చిన్నపిల్లలకి ఈ ధూళి కడుపులోకి వెళ్ళిపోయి గుండెలకు పట్టేసి వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్తే ధూళి వల్ల అని చెప్తున్నారు. అది మా బాధలు. ఇది పరిస్థితి మొత్తం కూడా వీళ్ళ ఆవేదన అంతా కూడా. అంటే ఒకవైపు భూములు ఇచ్చి కనీసం వచ్చినప్పుడు సమస్య చెప్పుకుంటా కూడా ఫార్మా కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా తరిమి కొట్టడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అదేవిధంగా మనలాంటి మీడియా వెళ్ళి వాళ్ళ చిత్రిద్దామని సరే వాళ్ళని రానికపోవటం, ఏకఛత్రాధిపత్యం మొత్తం సంవత్సరాల తరబడి ఇదే విధంగా రామ్కి ఫార్మా నుంచి, పొల్యూషన్ నుంచి వీళ్ళంతా భూములు ఇచ్చి వ్యాధులతో బాధపడుతూ రోగాల పాలయ్యి కనీసం పిల్లనివ్వటా కూడా ఇష్టపడిన వాళ్ళు పెళ్లి చేసుకుంటా కూడా ఎవరు రాని పరిస్థితి ఈ 3-4 గ్రామాల పరిస్థితులు ఏర్పడింది. మనం విజయం సాధించాం. కానీ తప్పనిసరిగా కూడా ఈ గ్రామంలో కూడా ఉన్నటువంటి మిగిలిన గ్రామాల్లో కూడా, లంకిలపాలెం గ్రామంలో కూడా చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ఫార్మాకి దూరంగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది. ఫార్మా కంపెనీ, రామ్కి కంపెనీ కారణంగానే తమ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. తమకి భూములు ఇస్తే ఉపాధి వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళంతా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ పొల్యూషన్ కారణంగా తినే తిండి కానీ, తాగే నీరు కానీ, పీల్చే గాలి కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా ప్రభుత్వాలకు వినిచ్చిన, అధికారులకు వినిచ్చిన ఎక్కడా కూడా స్పందించట్లేదు. కనీసం ప్రైమ్ 9 ద్వారా అయినా సరే ప్రభుత్వానికి తెలియజేసి మా సమస్య పరిష్కరించండి, ప్రైమ్ 9కి అండగా మేము ఉంటాం, మా తరఫున మీరు పోరాడండి, మీ వెనక ఉంటామని వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. సో అది ఏ మీడియా సంస్థ కూడా చేయని ధైర్యాన్ని ఇవాళ ప్రైమ్ 9 చేసి చూపించింది. అందులో ఉన్న నిజాన్ని వెలికి తీసింది. సో గత 15 ఏళ్లుగా వాళ్ళు అక్కడ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారనేది మనం చూస్తున్నాం. మన టీం అంతా ఒక 2-3 అవర్స్ ఉండడానికే మనం ఎంత కష్టపడుతున్నాం. మరి అక్కడి ప్రజలు, అక్కడి గ్రామాల వాళ్ళు 15 ఏళ్ల నుంచి ఎలాంటి కష్టాన్ని, ఎలాంటి ఆ దుర్గంధాన్ని అనుభవిస్తున్నారో మనం వాళ్ళ మాటలో ప్రత్యక్షంగా చూసాం. మరి ఎందుకు గత ప్రభుత్వాలు కూడా స్పందించలేదు? గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా హామీని ఏ విధంగా నెరవేర్చలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సంస్థ పైన, ఫార్మా చేస్తున్న ఘోరాలపైన, ప్రైమ్ 9 న్యూస్ ప్రసారం చేస్తున్న కథనాలపైన కూటమి ప్రభుత్వం స్పందించి తాడి గ్రామాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రైమ్ 9 న్యూస్ ప్రజల పక్షం వహిస్తుంది. నిజం ఇదే మా ఇజం. ఇక్కడ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగాం. ప్రశాంతమైన విశాఖ తీరాన్ని పర్యావరణ రహితంగా, ఆహ్లాదభరితంగా ఉంచాలన్న స్థానికుల ఆకాంక్షలకు అండగా ఉంటాం. వారి వేదనను, ఆవేదనను తెలియజేస్తాం. వారి పోరాటానికి ప్రాచుర్యం కల్పిస్తాం. అందుకే ఇలాంటి కథనాలను ప్రసారం చేస్తాం. ప్రైమ్ 9 న్యూస్ అంటే నిజం ఇదే మా ఇజం అని మరోసారి చెబుతున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.